నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా రాజుల కథ చెప్తారా? జరిగిన రాజుల కథ చెప్తా. జానపద కథ కాకుండా ఆహా, రియల్ గా. రియల్ గా. పూర్వం అట మధుర రాజ్యాలని, అంటే తమిళనాడు మధురై, అక్కడ పాండ్యులు రాజులుగా ఉండేవాళ్ళు. ఈ మనం చెప్పుకునే కథాకాలం నాటి పాండ్యుడు చాలా గొప్పవాడట. ఆయన ప్రతిరోజు ఇంచుమించుగా రాత్రి చీకటి పడ్డాక ఒక 2 గంటలు దేశాటన రాజ్యంలో తిరిగేవాడు. తను పాలించే ప్రదేశాలన్నీ తిరిగేవాడు. చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా ఆయన కిందే ఉండేవి, కానీ నగరం అంతా ఆయన తిరగటం ఒక అలవాటు ఆయనకి. చాలా చిన్నతనం నుంచి చేసేవాడు. ఏ ఏ ఏరియాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏమైనా గొడవలు ఉన్నాయా, కుటుంబాలు సజావుగా ఉన్నాయా లేదా, అక్కడి నుంచి ఏదైనా నీళ్ళ ఇబ్బందులు, పాల ఇబ్బందులు, ప్రజలు ఏమైనా ఇక్కట్ల పాలవుతున్నారా, అవి గమనించుకునేవాడు. దాని మీద ఏం ప్రచారం జరిగేది కాదు. ఆయన తను చూసిన దాన్ని విశ్లేషించుకుని ఎవరినైనా చారులని కానీ సైనికులు కానీ పంపించి ఆ ప్రాబ్లంని సెట్ చేయించేవాడు. ఒక రకంగా కాపలాదారుగా ఉండేవాడు తన నగరానికి. ఆయన చాలా బాగా చేసేవాడు. రాజ్యం కూడా సుభిక్షంగానే ఉంది. మీకు రాజ్యం సుభిక్షం అనగానే మొదట ఏమిటి, సమయానికి వానలు పడడం, పంటలు పండటం, ప్రజలు విధేయులుగా ఉండటం రాజుకి. రాజు పాలకుడుగా కాకుండా, ఒట్టిగా పాలకుడు కాకుండా రక్షకుడుగా కూడా ఉండటం. అప్పుడు కదా రాజ్యాలు బాగుండేవి. పూర్వం ఇట్లాంటి బంగారు రాజ్యాలు చాలా ఉండేవి. పాండ్యులు అసలు ఇలా ఏమంటారు, ప్రజారంజన కలిగినటువంటి పాలక లక్షణం ఉన్నది వాళ్ళకి. అయితే ఈయన తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకనాడు ఏమైందట, ఈ రాజుగారు, ఈయన రాజు రాత్రిపూట తిరుగుతాడని ప్రజల్లో చాలామంది పెద్దవాళ్ళకు కూడా తెలుసు. ఈయన ఒక చోటకి, ఒక బ్రాహ్మణ అగ్రహారం వైపుకు వెళ్ళాడు. ఆ అగ్రహారపు చివరి భాగంలో ఉన్న ఒక ఇంట్లో దీపం వెలుగుతోంది. మామూలుగా రాత్రిపూట అయితే ఏం చేశారు, అప్పట్లో గుడ్డి దీపాలు కదా, అవును, దీపాలు మలిపి కిటికీలోంచి పెద్దగా దీపం కనపడేది కదా, అంటే వాళ్ళంతా నిద్రావస్థలో ఉన్నట్టు. దీపం కొంచెం హెచ్చి ఉంది. ఎవరో మాట్లాడుకుంటున్నారు. స్త్రీ గొంతు రుద్ధకంఠం వినపడుతోంది. రుద్ధమైన స్వరం అనమాట, అంటే దుఃఖంతో ఉంది. ఏమిటా అని ఈయన పోయి ఆ కిటికీ దగ్గర నిలబెట్టాడు. ఆవిడ బాధపడుతోంది. ఏమిటి, ఆ ఇంటి ఆయన, వాళ్ళకి భార్యాభర్త ఉన్నారు, పిల్లలు లేరు. మరి పెద్దవాళ్ళు, కొంచెం నడివయసు వాళ్ళు. ఈయన కాశీనగరానికి ఏదో పని మీద వెళ్తున్నాడు. 6 నెలలు పడుతుంది ఆయన తిరిగి రావడానికి. ఈయన అంటాడు, నేను 6 నెలలు ఎంతలోకి 5-6 ఏళ్ల నాడు ఒకసారి వెళ్ళలేదా, అట్లాగే ఇప్పుడు వెళ్తున్నాను. సంబరాలన్నీ ఉన్నాయి. ఈ 6 నెలల కాలానికి నీకు వచ్చిన ఇబ్బంది లేదు, అన్నీ ఉన్నాయి. 1-2 వస్తువులు ఏముంది, కూర నార దొడ్లో పండినో వాడుకుంటావు, పప్పులు ఉప్పులు బియ్యము అన్నీ ఉన్నాయి. నిదానంగా వాడుకో, నీకేం భయం లేదు. 6 నెలల్లో నేను తిరిగి వచ్చేస్తాను అంటే అనేసరికల్లా ఆవిడ 5-6 ఏళ్ల నాడు నేను ఇంత పెద్దదాన్ని అవ్వలేదు. తర్వాత అప్పుడు మన బంధువుల్లో ఒక కుటుంబం మనతోటి ఉన్నారు, ఒక మనిషి ఉండా చాలు. ఇప్పుడు ఎవ్వరూ లేకుండా నేను ఒక్కదాన్నే ఉండాలి. ఎలా గడుస్తుంది, మనకేమన్నా పిల్లా జల్లా, నేను ఒంటరిగా ఉంటాను. నాకు ఆ ఒంటరితనం, ఈ కాలయాపన ఎలాగా అని భయంగా ఉంది అనేసరికల్లా ఆయన అన్నాడు, ఓ పిచ్చిదానా, మనం పాండ్యరాజ్యంలో ఉన్నాము. రాజు కాపలాదారుగా ఉంటాడు మన నగరానికి. ఆయన కాపలా కాస్తుంటే నీకు భయం ఏముంది, నీ ఒంటరితనం ఏముంది, ఆయన వచ్చి వాకిట్లో నుంచోడు అన్నాడు. రాజు అది విని, ఓహో ఈయన ఊరెళ్తున్నాడని. ఆ తర్వాత 6 నెలల పాటు ప్రతి రాత్రి వాళ్ళ వాకిట్లో ఉన్నాడు రాజు. ఆయన ఊరంతా తిరిగి వచ్చి అక్కడే కూర్చునేవాడు. మరి ఆ బ్రాహ్మడు అంత నమ్మాడు తనని. తను వచ్చి కాపలా కాస్తానన్న నమ్మకంతో భార్యని ఒంటరిగా విడిచిపెట్టాడని రాజు ప్రతి రాత్రి వాళ్ళ వాకిల్ని కాపలా కాసి ఇంచుమించు 6 నెలలు గడిచింది. ఆయన ప్రతి రాత్రి వచ్చేవాడు. 6 నెలలకు ఒక్క 3 రోజుల ముందు ఒకనాటి సాయంకాలము చీకటి పడ్డాక బ్రాహ్మడు వచ్చేసాడు. రాజుగారు అలవాటు చొప్పున 11 గంటలకి వచ్చాడు. దీపం హెచ్చి ఉండి ఈవిడ ఆయనతో మాట్లాడుతోంది, భర్తతో. కాశీనగరపు విశేషాలు చెప్పుకుంటున్నారు. రేపొద్దున్నే ఆయన పనిలోకి వెళ్ళిపోతాడు. ప్రయాణం చేసి వచ్చాడు కదా, ఆ తెచ్చిన సంబారాలన్నీ సర్దుకుంటూ ఆయన ఏవో చాలా పట్టుకొచ్చాడు అక్కడి నుంచి. మనకి దొరకనివి కాశీలో దొరుకుతాయి కదా, కొన్ని మోయించుకుని తెచ్చుకున్నాడు. అవన్నీ సవరించుకుంటూ వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. మొగ గొంతు వినపడేసరికి రాజుగారికి తడిచింది. నా మీద నమ్మకంతో బ్రాహ్మడు వదిలిపెట్టి వెళ్ళాడే. 12 గంటల వేళ పురుషస్వరం వినపడుతోంది బ్రాహ్మడి ఇంట్లో నుంచి. టక్కిన తలుపు కొట్టేశాడు. తలుపు కొట్టేసరికల్లా తలుపు కొద్దిగా అట్లా తెరుచుకుంది. ఈయనకి బ్రాహ్మడు కనపడ్డాడు ఆ వెలుగులో. ఎప్పుడైతే బ్రాహ్మణ ఆయన కనపడ్డాడు, భయమేసింది.
ఇప్పుడు తను లేనప్పుడు రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి తలుపులు కొడుతున్నారని అనుకోడు బ్రాహ్మడు. ఓహో. చెయ్యి వెనక్కి తీసుకున్నాడు, గబగబా కదిలిపోయాడు. చేయకూడని పని చేసేసాను, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేశాడు? వెంటనే వరుసగా బ్రాహ్మణ అగ్రహారం కదా, అందరి తలుపులు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు రాజు. అందరి తలుపులు కొట్టేశాడు, వెళ్ళిపోయాడు గుర్రం ఎక్కేసి. అగ్రహారం లోపలికి గుర్రం రాదు, అక్కడ బయట ఉంటుంది గుర్రం. ఈయన చకచక అన్ని తలుపులు, వీళ్ళు పడుకున్న వాళ్ళు లేచి రావాలా, సమయం పడుతుందిగా, ఎవరు వెంటనే తలుపు తీస్తారు? వాకిలి తలుపు తీయరు, అంజాయిస్తారు. అర్ధరాత్రి పూట మనమైనా వెళ్ళిపోవటంగానే కుల్జాసిమని తెరవం తలుపు. ఒక క్షణం ఎవరు ఏమిటి అని ఆలోచించి ఒకళ్ళిద్దరం మెలకు వచ్చి చూస్తాం, అంతేగాని అలా వచ్చి తలుపు ఎవ్వరూ తీయరు. బ్రాహ్మణ ఆయన బయటకు వచ్చి చూశాడు, అక్కడ ఎవరు లేరు. ఈ లోపల 2-3 ఇళ్ల వాళ్ళు ఎవరో తలుపు కొట్టారని బయటకు వచ్చి రాజుగారు గుమ్మం దిగేసాడు. మొత్తం గేట్ అదే అగ్రహారం బయటికి దాటేసి గుర్రం ఎక్కేసి చటుక్కుని వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమనిపించిందంటే, రాత్రి వేళ నేను తలుపు కొట్టినప్పుడు ఈ బ్రాహ్మణ ఆయనకి రోజు రాత్రిపూట మన ఇంటికి ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు అనుకుంటే కాసిన కాపలా అంతా పోయిందా? ఆ అమ్మాయి పతివ్రత పాపం, ఆ ఆవిడకి ఎంత చెడ్డ పేరు వస్తుందో. ఈ ఆలోచనతో ఈ పని చేశాడు. తెల్లారిపోయింది. తెల్లవారు 11 గంటలకు ఈయన సభలో ఉండగా బ్రాహ్మణ అగ్రహారం నుంచి కొంతమంది బ్రాహ్మణులు వచ్చారని కబురు వచ్చింది. వాళ్ళంతా వచ్చారు. సరే, ఏదో పెద్దవాళ్ళు కదా బ్రాహ్మణులు, ఏదో స్వస్తి చెప్పారు, రాజుకి మర్యాద వాచకాలు చెప్తారు కదా, మంగళాశాసనాలు అవన్నీ అయ్యాక కూర్చోబెట్టాడు. అడిగాడు, ఏంటండి అంటే, ప్రభు ఇంతకాలంగా ఈ రాజ్యంలో ఉంటున్నావు, ఎప్పుడు ఓ దొంగతనం కానీ, ఒక గొడవ కానీ, ఒక ఇది కానీ ఏనాడు మేము చూడలా. కానీ నిన్న రాత్రి ఎవరో తుంటరివాడు మా వాకిలి తలుపులన్నీ కొట్టారు అని చెప్పారు. దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు సమయం ఏమిటని మంత్రి గారు అడిగాడు. రాత్రి 11-12 గంటల వేళ మధ్య. ముందు ఎవరు తలుపు కొట్టారో తెలీదు, కానీ అందరి తలుపులు కొట్టబడ్డాయి. అందులో ఒక ఆయన ఇప్పుడే రాత్రే వచ్చాడు. అందరూ చెప్పారు, ఏ రోజు లేదు, ఇవాళే అందరి తలుపులు కొట్టారు కాబట్టి ప్రత్యేక తలుపు కొట్టబడిన వ్యవహారం లేదు కదా అనేసరికల్లా రాజు క్షణవాగి మంత్రిని అడిగాడు, మహామంత్రి, ఇలాంటి తుంటరి పని చేసిన వాడిని మనం ఏంటి శిక్ష వేస్తాం అని అడిగేసరికల్లా, ఈ పని చేసిన వాడి కుడి చేయి నరికేస్తాం ప్రభు అని చెప్పాడు మంత్రి. రాజుగారు వెంటనే తన వరలో ఉన్న కరవాలాన్ని దూసి కుడి చేయి నరికేసుకున్నాడు. చేయి కింద పడిపోయింది, నెత్తురు గారిపోతుంది. హాహాకారాలు చేశారు ఉన్నవాళ్ళంతా. మంత్రి ఆశ్చర్యపోయాడు, ఏం జరుగుతోందో తెలియలే. కేకలు పెట్టారు. వైద్యుడు పరిగెత్తుకొచ్చాడు, కట్టుకట్టారు. తెగిపడిన చెయ్యి కిందే ఉంది. రాజు, ఈ పని నేనే చేశాను అని చెప్పి 6 నెలల నుంచి ఆ బ్రాహ్మడి పేరు కూడా ఆయనకి తెలియదు. బ్రాహ్మణ అగ్రహారంలో ఉన్న చివరి ఇంటిని కాపలా కాశాను నేను. రాత్రి తలుపు కొట్టిన తర్వాత నాకు బ్రాహ్మణుడే తిరిగి వచ్చాడని తెలిసింది, కానీ ఈ రోజు ఎవరైనా తలుపు కొడుతున్నారన్న అనుమానం ఆయనకు వస్తుందేమోనని ఆలోచించి అందరి తలుపులు కొట్టి మీ అందరి నిద్రాభంగానికి కారణమయ్యాను. కాబట్టి నా కుడి చేయి లేకపోయినా పర్వాలేదు. ప్రజలంతా దుఃఖించారు. బ్రాహ్మణులందరూ ఊరుకుంటే సరిపోయేదే, ఎందుకు వచ్చాం? రాజు చెయ్యి నరకడానికే. ఒక బ్రాహ్మడింటికి 6 నెలలు కాపలా కాసిన రాజు కుడి చెయ్యి లేకపోవటమా? అందరూ చాలా దుఃఖపడ్డారు. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎలాంటి రాజ్యపాలనలో ఉన్నాం మనం? రాజు స్వయంగా కాపలా కాసాడే మనకి. సంతోషం పట్టలేపోయారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇంటికి ఇంతని బంగారం చొప్పున తీసుకొచ్చి రాజుకు ఒక బంగారు చెయ్యి చేయించారట. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలాగా సువర్ణహస్త పాండ్యుడిగా ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బంగారపు చెయ్యి, కుడి చెయ్యి ఆయనకి కీలు కదిలేలాగా కంసాళ్ళు అందరూ కలిసి ప్లాన్ చేసి ఆ చేత్తో ఆయన మా చెయ్యి కనపడుతుంది, కుడి చెయ్యి ఉండదు కానీ చెయ్యి కనిపిస్తుంది. అలాంటి బంగారపు చెయ్యి చేసి బంగారు చెయ్యే అయింది. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? సువర్ణహస్త పాండ్యుడి కాలంలో రాజ్యం ఎంత సుభిక్షంగానూ ఉండేదట. దేవాలయాల్లో ఎప్పుడూ అర్చనలు సాగేవి. వానలు లేని కాలమే లేదు, అంటే వానలు లేని సంవత్సరమే లేదు. ఎప్పుడూ పంటలు పండేవి. అలాంటి అద్భుతమైన రాజులు పరిపాలించారు భారతదేశంలో. నీకు తమిళనాడు, పూరి ఆ ప్రాంతాల్లో మన తెలుగునాట కూడా ఎంత అద్భుతమైన రెడ్డి రాజులు, వీళ్ళంతా చాలా అద్భుతమైన రాజులు కదా. మనకి ఎంతమంది ఉన్నారో. అవునండి, గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళ పాలనలో ప్రజలు అత్యంత సుఖవంతమైన జీవితాలను గడిపేవాళ్ళు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ రమ్మ గారు. నమస్తే. నమస్తే.